తాడేపల్లి రాష్ట్ర పంచాయతీ కార్యాలయం వద్ద రాష్ట్ర ఎంపీపీలు ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. మేము ఈ గౌరవ వేతనాల గురించి దాదాపుగా 15 నెలల నుంచి పోరాడుతూ ఉన్నాము. అయినా గౌరవ వేతనం ఇప్పటికీ లేదు. ఊరికే పెట్టేయమంటున్నారు కానీ మా ఆఫీస్లో తంబెత్తాము వేసేయమంటున్నారు, మాకు రేటు కావడం లే. చాలా సిగ్గుచేటు, చాలా అన్యాయము. మీరు తిరిగే ఒకరోజు ఒక మీటింగ్ సభకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీ గౌరవ వేతనం అన్నీ చెల్లించవచ్చు. మీరు ఆ ఖర్చులు మానుకొని మాకు నిర్వహిస్తే ప్రజాప్రతినిధులు మేము డైరెక్ట్గా నామినేటెడ్ పదవులు కాదు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి మాకు గౌరవ వేతనం ఖచ్చితంగా రావాలని పట్టుబడుతున్నాము. ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు, వెహికల్ ఇన్సూరెన్స్లు, ఇంకా చీఫ్ మినిస్టర్ అన్నీ కూడా విడుదల చేసి మా ఎంపీటీసీలకు తగు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ మండలం ఎంపీపీని. నా పేరు శేఖర్ యాదవ్. బహుశా ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆశా వర్కర్ల జీతాల కోసమో, అంగన్వాడీ టీచర్ల జీతాల పెంపు కోసమో, లేకుంటే ఉద్యోగస్తుల సమస్యల కోసమో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉండడం సహజం. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లలో గెలుపొందిన మేము మీతో పాటి, అంటే ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారు నడిపితే స్థానికంగా ఒక సెల్ఫ్ గవర్నమెంట్ లాగా వాస్తవంగా స్థానికంగా బలోపేతమయ్యే ఈ ప్రభుత్వాలు స్థానికంగా బలోపేతమైతేనే రాష్ట్ర ప్రభుత్వం మంచిగా పని జరుగుతుంది. అట్లాంటప్పుడు స్థానిక సంస్థలు సెల్ఫ్ గవర్నమెంటు స్థానిక ప్రభుత్వాల మాదిరి పనిచేసేటువంటి మాకు ఏమాత్రం గౌరవం లేకుండా, ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా, గౌరవ వేతనం కానీ, పంచాయతీ రిజర్వేషన్స్ కానీ, మండల రిజర్వేషన్స్ కానీ, జిల్లా పరిషత్ రిజర్వేషన్స్ కానీ ఎక్కడ కూడా ఆమోదించుకోకుండా సొంతంగా కలెక్టర్లే వాళ్ళ మెమోల ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ ద్వారా వర్కులు శాంక్షన్ తీసుకొని వర్కులు చేయడం జరుగుతూ ఉంది. ఇది వాస్తవంగా మమ్మల్ని అవమానించినట్టు కాదు. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, సెల్ఫ్ ప్రభుత్వాలందరినీ కూడా స్థానిక సంస్థల ప్రభుత్వాలను అవమానం చేసినట్టు, వ్యవస్థలను అవమానం చేసినట్టు ఇక్కడ ఒక ఎంపీపీకో, ఒక సర్పంచ్కో, ఒక జెడ్పీటీసీకో, ఒక మండలాధ్యక్షునికో, జిల్లా పరిషత్ చైర్మన్కో అవమానం చేసినామనుకుంటే బహుశా ఈ ప్రభుత్వం చాలా పొరపాటు. వ్యవస్థలను మీరు అవమానం చేస్తూ ఉండారు, వ్యవస్థలను కించపరుస్తూ ఉండారు. ఇట్లాంటి పరిస్థితుల నుంచి మానుకొని వాస్తవాన్ని గ్రహించి కేవలం 650 మంది ఎంపీపీలము, 650 మంది జెడ్పీటీసీలము, ఒక 13 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు, ఒక 11-12 వేల మంది ఎంపీపీలం మాత్రమే ఈ స్థానిక సంస్థల్లో ఉంటాం. మీరు మాత్రం 1వ తేదీ 2వ తేదీ జీతాలు తీసుకుంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు. ఈ స్థానిక సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళకు మాత్రము 30-36 నెలలుగా జీతాలు రావడం లేదంటే ఈ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఇది ఒకటే కాదు, అన్ని విషయాలలో ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో టోటల్గా ఫెయిల్యూర్. ఇది ఫెయిల్యూర్ ఏంటే మాకు అవమానమని మీరు అనుకుంటే మీ భ్రమ. ఈ ప్రభుత్వానికి, మీ అసమర్థమైనటువంటి ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి మా యొక్క రిప్రజెంటేషన్స్ కానీ, మా యొక్క విన్నపాలు కానీ గమనించి సాధ్యాసాధ్యమని మేము ఏం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కేవలం ఎప్పటి నుంచి రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఇంకొకరో కాదు. ఇది పార్టీలకు అతీతం. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఏ ప్రభుత్వాలైనా కూడా స్థానిక సంస్థలను విస్మరిస్తే జరగబోయే రోజుల్లో ఆ పార్టీలు, ఆ ప్రభుత్వాలు మట్టి కురుస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాంటప్పుడు ఈ స్థానిక సంస్థల్లో గౌరవం, విలువలు లేనప్పుడు ఈ స్థానిక సంస్థలను పూర్తిగా ఈ 3 అంచెల వ్యవస్థను రద్దు చేసి డైరెక్ట్ ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా మీరే పరిపాలన చేసుకోవాలని చెప్పి మా వైపు నుంచి ఇది ప్రధానంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచే ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ స్థానిక సంస్థలను బలోపేతం చేసి మా యొక్క నిజాయితీ అయినటువంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నరసింహమూర్తి, ఎంపీపీ ఏలేశ్వరం, కాకినాడ జిల్లా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా ఎంపీపీల సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కమిషనర్ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు రోడ్డు మీద నుంచునే కార్యక్రమాన్ని, పరిస్థితిని తీసుకొచ్చినందుకు చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ పదవీ కాలాలు ఒక 6 నెలల లోపలనే 6 నెలల వరకు ఉన్నాయి. 6 నెలల ముగిసే సమయానికి ముందు ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 30 నెలల నుంచి ఎవరికి కూడా మరి గౌరవ వేతనాలు లేకుండా, మరి ఎంపీటీసీల దగ్గర నుంచి, ఎంపీపీల దగ్గర నుంచి, ఈవెన్ జెడ్పీటీసీలు కూడా గౌరవ వేతనం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ 6 నెలల కాలం ముగిసే సమయంలో
మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వారికి తక్షణం ఆ గౌరవ వేతనాలన్నీ కూడా క్లియర్ చేయాలి. మరి బిల్స్ కానీ, సిఎఫ్ఎంఎస్ కానీ, పిఎఫ్ఎంఎస్ కానీ ఆ లోపాలు ఏమన్నా కూడా సరిదిద్దాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.